హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఎప్పుడు బలోపేతం చేస్తారు అని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎస్పెషల్లీ జనసేన నాయకుల్లో కావచ్చు, కార్యకర్తల్లో కావచ్చు, ఆ జోషు మళ్ళీ ఎప్పుడు చూస్తామని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారని చెప్పాలి. కొంత స్లో అయ్యారు, పార్టీ కార్యక్రమాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టట్లేదు అనేది చాలా మంది వాదన. దానికి తగ్గట్టుగానే మొన్న వైజాగ్లో సేనతో సేనాని అనే కార్యక్రమాన్ని కూడా చేశారు. త్రిశూల వ్యూహంతో కూడా ముందుకు వస్తున్నామని కూడా చెప్పారు. అది కూడా కొంచెం లేట్ అయినట్టే కనిపించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి మొదటి నుంచి కూడా పార్టీ కన్నా, ఆయన కుటుంబానికన్నా ప్రజలే ముఖ్యం, ప్రజల సమస్యలే ముఖ్యం. దానికి సంబంధించే ఆయన అన్ని కార్యక్రమాలు మొదటి ప్రాధాన్యత ప్రజల కష్టాలను తీర్చడం కోసమే ఇస్తారు. అందుకనే 1.5 year అయినా కూడా పార్టీ కార్యక్రమాల మీద ఎక్కడా దృష్టి పెట్టాల. ఎస్పెషల్లీ కనీసం ఒక ఆవిర్భావ దినోత్సవం రోజు చాలా మంది అయితే ప్లేనరీలు పెట్టుకుని గెలిచిన తర్వాత ఇంకా భారీ ఎత్తున ప్రోగ్రామ్స్ చేసుకుంటారు. కానీ జస్ట్ ఒక రోజు సాయంత్రం పూట ఒక మీటింగ్ పెట్టి అందరికీ దిశానిర్దేశం చేసి వెళ్ళిపోయారు తప్ప ఎలాంటి ముఖ్యంగా పార్టీ కార్యక్రమాలు ఆయన నిర్వహించలేదని చెప్పాలి. చాలా మంది నాయకులను కూడా ఎలక్షన్స్ ముందు కలిశారు తప్ప ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కలవాలి. ఇది వాస్తవమే. చాలా మంది బాధపడ్డారు, చాలా మంది ఫీల్ అయ్యారు. ఇదేంటి ఇలా అయిపోయింది, నాయకుడు గెలిచిన తర్వాత మమ్మల్ని కలవలేకపోయారు అనేటువంటి బాధ కూడా వాళ్ళ ఉంది. కొంతమంది దీన్ని అదునుగా చేసుకుని ఇష్టానుసారం ఆయన మీద విమర్శలు కూడా చేశారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రజల మనిషి, ప్రజలే ముందు, ప్రజల తర్వాతే పార్టీ కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ, ఆయన పిల్లలు కూడా అంతే. అందుకని కొత్తగా నూతన ఉత్తేజాన్ని ఇచ్చేటువంటి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. జనసేన కమిటీల కూర్పుపై కసరత్తు, నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై కార్యక్రమాల నిర్వహణపై కార్యకర్తల మనోగతం నమోదు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిశిత పరిశీలన కూడా చేస్తున్నారట. దీనికి సంబంధించి ఒకసారి మనం చదువుదాం. జనసేన పార్టీ కమిటీలు పలు మార్పులు చేర్పులు ప్రక్రియ వేగవంతం అవుతోంది. కమిటీల నిర్మాణం, వాటి కూర్పుపై పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు శనివారం ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహణ, కార్యకర్తల మనోభావాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని స్పష్టం చేశారు. జిల్లాలో పార్టీ బలోపేతంపై చర్చించారు. ముఖ్యంగా ఉమ్మడి శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా, అలాగే ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలో బలమైనటువంటి శ్రేణులు ఉన్నాయని, అక్కడ నాయకత్వాన్ని జిల్లాల వారీగా మరింత పటిష్టం చేయాలని, పార్టీ కార్యక్రమాలు వేగవంతం చేయాలని నిర్ణయించారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ఇచ్చినటువంటి ఆదేశాలు అనుసరించి పార్టీ కేంద్ర కార్యాలయం బృందం వివిధ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు, వీర మహిళలతో చర్చిస్తోంది. వారి మనోగతాన్ని అందిస్తున్న సూచనలను నమోదు చేస్తున్నారు. రాజకీయ పరిస్థితులతో పాటు పాలనాపరమైనటువంటి అంశాలపై కూడా క్షేత్రస్థాయిలో ప్రజలలో ఉన్నటువంటి అభిప్రాయాలను కూడా పార్టీ శ్రేణులు తెలియచేస్తున్నాయి. ఆ నివేదికలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిశ్చితంగా పరిశీలన చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు, వీర మహిళలతో చర్చించి నివేదికలు ఇవ్వాలని కేంద్ర కార్యాలయానికి బృందానికి స్పష్టం చేశారు. పార్టీకి రాష్ట్ర కమిటీలు, జిల్లా, మండల, గ్రామ స్థాయి కమిటీల వరకు నిర్మాణ ప్రక్రియ పగడ్బందీగా చేపట్టాలి అని చెప్పారు అని చెప్పి అఫీషియల్గా ఇచ్చినటువంటి లెటర్ హెడ్. అంటే ఇన్ని రోజులు అయిపోయింది, అధికారంకి వచ్చిన తర్వాత మిగతా పార్టీలు, ముఖ్యంగా టీడీపీ అయితే చాలా బలంగా వాళ్ళ సభ్యత్వ నమోదు కూడా చాలా వేగవంతం చేసింది. మిగతా పార్టీలన్నీ కూడా చాలా వేగంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ మీద ఎప్పుడు దృష్టి పెడతారు అనేది చాలా మంది అనుకుంటున్నారు. త్రిశూల వ్యూహం చెప్పారు. ఆ వ్యూహం వెనకాల ఉండేటువంటి ఎలాంటి వ్యూహాలుగా ఆయన పదును పెడుతున్నారు అంటే ఇవే. గ్రౌండ్ లెవెల్లో పార్టీని ఎలా నిర్మాణం చేయాలి, ఏం చేయాలనుకుంటున్నారు, ఎలాంటి మార్పులు చేర్పులు కావాలనుకుంటున్నారు, అక్కడ ఉన్నటువంటి నాయకత్వం మీద ఎలాంటి విమర్శలు వస్తున్నాయి. ఎస్పెషల్లీ మనం చూసుకుంటే అటు నెల్లూరు జిల్లాలో మొన్న నాయకత్వం మీద వచ్చినటువంటి విమర్శలు కూడా చూసాం. ఈవెన్ ఆ తర్వాత ప్రకాశం, కృష్ణా, గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కూడా పార్టీ కేటర్ చాలా ఉంది. కానీ దానికి నాయకత్వం వహించేటువంటి నాయకులే కరువయ్యారు. వాళ్ళందరూ కూడా, నేను మొహమాటం లేకుండా చెప్తున్నా, అందరూ కూడా జనసేన పార్టీని నిర్మాణాన్ని ఎమ్మెల్యేలు అవ్వాలని, ఎంపీలు అవ్వాలనేటువంటి ప్రయత్నం చేయకుండా అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేల దగ్గర, అంటే టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీల దగ్గర, మినిస్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ జస్ట్ సపోర్ట్ ఇస్తున్నారు తప్ప ఎటువంటి పార్టీ కార్యక్రమాలని వాళ్ళుగా పార్టీని నిర్మాణం చేసే విధంగా, పార్టీని బలోపేతం చేసేటువంటి విధంగా కార్యక్రమాలు స్పష్టంగా చేయట్లేదు. అందుకే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా అలాంటి వాళ్ళని తప్పించి కొత్త నాయకత్వాన్ని అప్పజెప్పాలనేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. పార్టీ కేడర్, ముఖ్యంగా గ్రామ లెవెల్లో, వార్డు లెవెల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఇదే సలహాలు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక్కడ ఉండేటువంటి నాయకత్వం
ఎమ్మెల్యేల చుట్టూ ఇంకో చుట్టూ తిరుగుతున్నారు తప్ప పార్టీని పట్టించుకోవట్లేదు, పార్టీ కేడర్ని పట్టించుకోవట్లేదు, పార్టీ నిర్మాణానికి సంబంధించి వీళ్ళు రేపొద్దున అవకాశం వస్తే ఎమ్మెల్యేగా ఎంపీగా అవ్వాలనేటువంటి ప్రయత్నం చేయకుండా వాళ్ళు ఏదో గుంపులో గోవిందలా పోయేటువంటి పరిస్థితి ఉంది. ఎవరన్నా కార్యక్రమాలు చేద్దామన్నా, ఎవరన్నా పార్టీలోకి రావాలన్నా ఎలా కలవాలి, ఎవరిని తీసుకువెళ్ళాలి, ఏంటి అనేది కూడా ఎవరు ఒక లైన్ లేదని చెప్పి చాలా మంది బాధపడుతున్నటువంటి వ్యక్తులు అయితే ఉన్నారు. సో అలాంటి వాటన్నిటికీ కూడా ఈసారి ఒక క్లారిటీ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. కమిటీల నిర్మాణం కూడా జరిగింది. ఎందుకంటే మనకి వైజాగ్ మీటింగ్ తర్వాత పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి, ఆఖరికి తెలంగాణకి సంబంధించినటువంటి వ్యక్తులతో కూడా కొన్ని కీలకమైనటువంటి మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నారు. కొంతమంది కార్యదర్శులను కూడా తీసుకున్నారు. కొంతమందిని పార్టీలోకి జాయిన్ చేసుకోవడానికి ఒక కమిటీ లాంటివి కూడా పెట్టాలన్నారు. కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు ఒక ట్రబుల్ షూటర్గా తమ్మిరెడ్డి శివశంకర్ గారు లాంటి వ్యక్తులను కూడా పంపించి కొన్ని క్లియర్ చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో చాలా అంటే పవన్ కళ్యాణ్ గారు కొంచెం లేట్ అయినా చాలా లేటెస్ట్గా వస్తారు, అంతేకాదు చాలా బలంగా వస్తారని చెప్పాలంటే ఒక ఇల్లు కట్టి పిల్లర్ మనం స్లాబ్ వేసిన తర్వాత దానికి ఎంత నీరు పోస్తే, ఎంత ఎక్కువ టైం తీసుకుని దాన్ని మనం తడుపుతా ఉంటే అంత స్ట్రాంగ్ అవుతుంది. ఇది కూడా జనసేన అలాగే చేస్తుంది. ఒక స్లాబ్ వేసుకుని ఇప్పటికి అయింది, కానీ దానికి నీరు పెట్టి చాలా బలంగా దృఢంగా తయారు చేయాలనేటువంటి సంకల్పంతో పునాదులు వేసుకుంటూ వస్తుంది. రావటం లేట్ అవ్వచ్చేమో, కానీ వచ్చిన తర్వాత ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఆల్రెడీ మనం చూసాం. బట్ అధికారంలో లేనప్పుడే అంత మువ్వెత్తున ఎగసిపడ్డ జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే 21 సీట్లతోనే ఇన్ని అద్భుతాలు చేసి ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంత బలంగా పనిచేస్తే జస్ట్ ఇమాజిన్ దీనికి డబల్ అయ్యి త్రిబుల్ అయితే రాష్ట్రం పరిస్థితి ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత బలంగా ప్రజల సమస్యల మీద కొట్లాడతారో, ప్రజలు అంటే పార్టీ గురించి వ్యక్తిగత జీవితాల గురించి అన్ని వదిలేసి ఇంతలా ప్రజల కోసం పనిచేస్తే ఇంత పార్టీ అంటే ఆయన ఎంత పార్టీని పెంచుకుంటే ప్రజలకు అంత మంచి జరుగుతుంది అనేటువంటి పరిస్థితి త్వరలో మనకి చూడబోతున్నాం. అది జరగాలని కోరుకున్నాం.